ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హోమ్ అద్భుతంగా నిర్మించుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. అయినా ఎంతకాలం కడతారండి రెంట్లు? అదే రెంట్ అమౌంట్ కొంత బడ్జెట్ పెట్టుకుంటే మనకు సొంత ఇల్లు వచ్చేస్తూ ఉంటే ఇంకా రెంట్ కడుతూ బాడుగింట్లో ఎన్ని రోజులు ఉంటారు? అలాగే చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక చక్కటి ప్లేస్ దొరికితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అందులోనూ భూమి మీద మనం పెట్టుబడి పెడితే అది రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి తెలుసు కదా మనకు ఏ విధంగా ఉంటుందో భూమి మీద పెట్టుబడి పెడితే. సో అలాంటి సమయంలో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఏరియా కూడా ఉంది. ధనలక్ష్మీపురంకి దగ్గరలోనే గుండ్లపాళెం అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ కొన్ని డ్రీమ్ హౌస్లు నిర్మించున్నారు. ఒకసారి ఆ డ్రీమ్ హౌస్లు ఎంత బడ్జెట్ ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు ఏంటి కనుక్కుందాం. అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, డ్రీమ్ హోమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, సో మనం కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఎలాంటి మెటీరియల్ వాడారు ఏంటి ఆ డీటెయిల్స్ మా వ్యూవర్స్కి చెప్పాలి. మొదటిసారిగా సాస్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. అలాగే హుస్సేన్ గారు మీకు నమస్కారం. ఇక్కడ ధనలక్ష్మీపురం ఏరియాలో గుండ్లపాలెం అనే ఊర్లో ఇది కేవలము ముత్కూరు గేట్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి కార్పొరేషన్ లిమిట్లో ఉంటుంది. మన వెంచర్ కూడా వచ్చేసరికి నోడా అప్రూవల్ వెంచర్ అండి. ఇది సుమారుగా ఒక 20 ఎకరాలలో గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసరికి. ఇక్కడ మన హౌసెస్ కూడా వచ్చేసరికి నోడా పార్కు 1.5 ఎకర్ నోడా పార్క్ అనేది నిర్మించడం జరిగిందండి. దానికి ఆపోజిట్లోనే మన హౌసెస్ ఉంటాయండి. సో వెల్ ఎస్టాబ్లిష్డ్ లేఅవుట్ అండి ఇది. మొత్తం సీసీ రోడ్స్ కానివ్వండి, ప్లస్ అట్లానే ఎలక్ట్రికల్ పోల్స్, ఎవ్రీ పోల్కి స్ట్రీట్ లైట్స్, ఇంటింటికి ఒక మంచినీటి కుళాయి, అట్లానే ప్రతి ఇంటికి ఒక 100 ఫీటు బోర్ పాయింట్, ఇలాగా అన్ని రకాల సౌకర్యాలు ఒక ఫ్యామిలీ పరంగా కావాల్సిన నెసెసిటీ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందండి. మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటారు. అవును సార్. రైట్, అయితే ఇల్లు ఎలా ఉంది ఒకసారి చూద్దాము. రండి సార్ చూద్దాం. సో ముందుగా డోర్స్ చూద్దాం సార్. డోర్స్ టేక్ వుడ్. అవును సార్, ఇది కంప్లీట్గా వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ అండి. ఇది మొత్తం ఫ్రేమ్ వచ్చి టేక్ వుడ్డేనండి, డోర్ కూడా వచ్చి టేక్ వుడ్డేనండి కంప్లీట్గా. సో రెడీ టు ఆక్యుపై అనే విధంగా ఉన్నాయి. ఒకసారి మొత్తం చూద్దాము ఇంటీరియర్ ఏ విధంగా ఉందని. సో ఇక్కడ ఇది ఎందుకు సార్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఒక డిజైన్ లాగా చేసామండి. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమైనా సరే ఒక ఫొటోస్ కానివ్వండి, ఫ్యామిలీ ఫోటో కావచ్చు, దేవుడు ఫోటో కావచ్చు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అండి. జస్ట్ ఒక ఎంట్రన్స్ ఎంట్రన్స్ అవగానే ఒక అట్రాక్షన్ కోసం ఇచ్చామండి ప్రొవిజన్. సో ఓకే, ఫొటోస్ అటువంటివి పెట్టుకునేటువంటి వీలుగా. అవునండి. రైట్ సార్, ఇక్కడ కూడా చిన్న డిజైన్ ఏదో. అవునండి, ఇది వచ్చేసరికి మనకి ఒక హాల్లో ఎంట్రన్స్లో చూసేదానికి ఈ వాల్ వచ్చేసరికి కొంచెం హైలైట్గా ఉండేదానికోసంగా టైల్స్ తోటి డిజైన్ ఇచ్చామండి. ఇది కొద్దిగా ఆర్టిస్టిక్ టైప్లో ఉంటుంది డిజైను. సో దీన్ని కాంపన్సేషన్ చేస్తూ ఒక లైట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాల్ మౌంట్ లైట్ కూడా ఒక చిన్న డిజైన్ లాగా. అవునండి. అయిన తర్వాత సో టైల్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అవును సార్, ఈ టైల్స్ వచ్చేసరికి మనకి 2.9 ఫీట్ ఇంటూ 5.5 ఫీట్ టైల్స్ అండి. ఇవి వచ్చేసరికి మనకి వెర్టిఫైడ్ టైల్స్ అండి. వెర్టిఫైడ్ టైల్స్ వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో వచ్చేసరికి ఇవి వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయండి. స్ట్రాంగ్ బాడీ కలిగి నార్మల్ టైల్స్తో పోల్చుకుంటే ఇవి వచ్చేసరికి కొంచెం మనకి స్ట్రాంగ్గా బాగుంటాయండి. సో ఇక్కడ ఇది పూజ రూమ్ సార్. ఈ పూజ రూమ్లో వచ్చేసరికి మనకి పూజ రూమ్ వచ్చేసరికి మనకి 4.5 ఫీట్ బై 7 ఫీట్ రావడం జరిగిందండి. పూజ రూమ్ వచ్చేసరికి కొంచెం అట్రాక్టివ్ గా. అవునండి, ఈ పూజ రూమ్ కూడా డబుల్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ డబుల్ డోర్ కూడా కొంచెం ప్రీమియం గా డోర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తు ప్రకారం అన్ని కూడా 100% వాస్తు ప్రకారమే చేయడం జరిగిందండి మొత్తం కూడా. సో ఎలాంటి మధ్యలో మాడిఫికేషన్స్ ఎక్కడ ఏ మాడిఫికేషన్స్ అవసరం లేదండి. 100% వాస్తు తోటి మనం చేయడం జరిగింది సార్. ఈ ఫాల్ సీలింగ్ కూడా వచ్చేసరికి మనకి ఇది హాల్ వచ్చేసరికి పెద్ద హాల్ కాబట్టి మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది సార్. ఇందులో వచ్చేసరికి మొత్తం కూడా కో లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ కమ్ అవుట్ సైడ్ కూడా కో లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సార్ దీనికి. ఇటు చూసుకున్నట్టయితే మనం టీవీ పెట్టుకోవడానికి వీలుగా ఇది టీవీ యూనిట్ అండి. ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అనమాట. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్. ఇది వచ్చేసరికి మొత్తము ఇక్కడ మనకి ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు అండి. సో అంత పెద్ద ప్రొవిజన్ ఇవ్వటం టీవీ జరిగింది వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా ఏంటంటే 1mm లామినేట్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మెటీరియల్ వచ్చేసరికి మొత్తం వాటర్ ప్రూఫ్ ప్లై యూజ్ చేయడం జరిగింది. ప్రతి లామినేట్ కూడా వచ్చేసరికి 1mm యూజ్ చేయడం జరిగిందండి. ఓకే, సో కింద వచ్చేసి మనం సెటాప్ బాక్స్ కావచ్చు, మిగతా ఏదైనా పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ కబోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు వెళ్దాం మనం. కిచెన్, ఓపెన్ కిచెన్ ఉన్నట్టుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. ఇది
ఓకే. ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ కౌంటరు. దీనికి వచ్చేసరికి మనకి లైట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది, పైన హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి వాష్ బేసిన్ ఇది. సో దానికి కాంపన్సేషన్గా మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనం ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ సంబంధించిన ఓపెన్ ఏరియా అండి ఇది. దీనికి సంబంధించిన పైన వచ్చేసరికి వుడ్ వర్క్ కూడా చేయడం, ఫాల్ సీలింగ్ లో వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. అట్లానే ఫ్యాన్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది సార్ అక్కడే సపరేట్గా. సో ఇక్కడ కిచెన్లో ఏదైతే ఉందో కిచెన్లో వండుకున్న తర్వాత మనం ఇక్కడ పెట్టుకొని సర్వీస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మనకు డైనింగ్ టేబుల్ వస్తుంది కాబట్టి దగ్గరగానే ఉంటుంది. సర్వీస్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉండే విధంగా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ మనకి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకుంటే అలా సరదాగా మాట్లాడుతూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఇవి ఎక్కువ ప్రిఫర్ ఇది ఎక్కువ ట్రెండింగ్గా ఉందండి. ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా లైక్ చేస్తున్నారు. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. క్లోజ్డ్ రూమ్స్లో గ్యాస్ అటువంటివి పెట్టుకున్నా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి కదా. ఓపెన్లో ఉంటే ఏంటంటే గ్యాస్ ఒకవేళ లీక్ అయినా కూడా ప్రమాదం ఉండదు అనమాట. అది ఒక అడ్వాంటేజ్ ఈ ఓపెన్ కిచెన్స్ వల్ల. అవునండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఒకటి వచ్చేసరికి ఇక్కడ ట్యాప్స్ 2 ఇవ్వడం జరిగిందండి. ఒకటి వచ్చేసరికి మోటార్కి సంబంధించిన ట్యాప్, ఒకటి వచ్చేసరికి వాటర్ ట్యాంక్ నుంచి సంబంధించిన ట్యాప్ అండి ఇది. సో హ్యూజ్ గెలాక్సీ తోటి గ్రానైట్ తోటి మొత్తం ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్. ఓకే. ఇది వచ్చేసరికి ట్యాండమ్ బాక్సెస్ అంటారండి వీటిని. సో మన కప్స్, టీ కప్స్ ఇవన్నీ పెట్టుకునేదానికి. సో వుడ్ వర్క్ ఆల్రెడీ ఫినిష్ చేస్తున్నారు. అద్భుతంగా ఉంది వుడ్ వర్క్ కూడా చూడొచ్చు మనం. పైన కూడా మనం వుడ్ వర్క్ పైనంతా స్టోరేజ్ ఇచ్చిందండి కోసం. అక్కడ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ అంటే స్టోరేజ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగిందండి. సో ఇవి ఒక డిఫరెంట్ అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట. లైట్స్ అయితే ఒకసారి చూడండి, లైట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది మాస్టర్ బెడ్రూమ్. లోపలికి వెళ్తాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి వార్డ్రోబ్ అండి ఇది. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పెద్దల కాలం నాటి నుంచి ఒక బీరువా బీరువా అనేది ఒకటి వస్తుంటుంది సెంటిమెంట్ కింద. సెంటిమెంట్. సో దానికోసం అనేది ఒక స్పేస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇనుప బీరువా కోసం స్పేస్ కోసం. వచ్చేసరికి స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం సిమెంట్ తోటి బల్లలు ఇవ్వటం అనేది జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ బట్టలు అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి. అట్లానే ఇటు పక్క కూడా స్టోరేజ్ అండి. సో మీకు ఇంట్లో ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఉంటుందండి మీకు. సో బట్టలు పెట్టుకోవడానికి బాగా ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. అటు బీరువా పెట్టుకోవడానికి కూడా ఉంది కాబట్టి ఇక్కడ బీరువా పెట్టుకునే దానికి స్టోరేజ్ ఉన్నది. ఇవి వచ్చి లాప్స్ అంటారండి పైన. ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం సూట్ కేసెస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి పైన. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఉంది ఇటు సైడ్ ఉండేది. లోపల బెడ్రూమ్లో సపరేట్గా టీవీ యూనిట్ అనేది ఒకటి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ ఇటు సైడ్కి వచ్చేసరికి డ్రెస్సింగ్ మిర్రర్ అండి. ఇది డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ అంతా కూడా ఇక్కడే పెట్టుకోవచ్చండి. ఇది డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ ఇదంతా. దానికి సంబంధించిన మిర్రర్ అండి. ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూము. ఇక్కడ వచ్చేసరికి సింగిల్ పీస్ మౌంటెడ్ షీట్ ఇవ్వడం జరిగిందండి. ఇటు సైడ్ వచ్చేసరికి వాల్ మిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో వెస్టర్న్ కమోడ్. అవునండి. ఇది వచ్చేసరికి వాష్ బేసిను. సో ఒక బాత్రూమ్కి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, కమ్యూనిటీతో హ్యాపీగా లగ్జరీగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. సో అటువంటి లగ్జరియస్ హోమ్ కావాలంటే మాత్రం వెంటనే మీరు ఇక్కడికి రావాల్సిందే. ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చిన తర్వాత తీసుకోండి. ఎంతకాలం కడతారండి రెంటు కదా? సో రెంట్ అమౌంట్కి మనకు ఈఎంఐల కింద కట్టుకున్న బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా? 100% సార్, 100% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. వాళ్ళు జస్ట్ ఒక 2 lakhs పేమెంట్ కానీ అడ్వాన్స్ పేమెంట్ చేసుకుని అగ్రిమెంట్ తీసుకున్నారంటే వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ఎంత వస్తుందో అంత కూడా మేము ఇప్పిస్తామండి. మేము దగ్గరుండి అన్నీ మేమే చూసుకుంటామండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేమే దగ్గరుండి దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ మాకు కస్టమర్ ప్రొవైడ్ చేస్తే అన్నీ కూడా మేమే దగ్గరుండి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అన్నీ కూడా ఇప్పిస్తామండి మేము. సో ఇంకేం కావాలండి? సో ఆల్మోస్ట్ ఎంప్లాయీస్కి అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, మంచి అవకాశం.
మీ డ్రీమ్ హోమ్ని అంటే కలల సౌధం నిర్మించుకునేందుకు ఇది ఒక అవకాశం అని చెప్పొచ్చు. సో అపార్ట్మెంట్ ధరకే మనకు ఇండివిజువల్ హౌసెస్ వచ్చేస్తాయి. అవును సార్, అపార్ట్మెంట్ ధరకే మీరు అబ్సల్యూట్లీ అపార్ట్మెంట్ ధరకే ఇండివిజువల్ హౌసెస్ అనేది విత్ డబుల్ బెడ్రూమ్ సార్. అన్నీ నేను చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే సార్, పైకి వెళ్ళి ఒకసారి చూద్దామా? ఇక్కడ ఇంకోటి అడ్వాంటేజ్ ఉంది సార్, ఇది నుడా లేఅవుట్ కావటం ఒక అడ్వాంటేజ్. 40 feet రోడ్స్ కంపల్సరీ వచ్చున్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నుడా అప్రూవల్లో 30 feet కూడా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చున్నారు. అయినా సరే ఈ లేఅవుట్ వచ్చేసరికి 40 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది. మీకు చుట్టూ కూడా ఏంటంటే హౌసెసే సార్, ఎక్కడా కూడా మీకు వేకెంట్ ల్యాండ్ అనేది ఉండదు. ఇంటికి చుట్టూ కూడా హౌసెసే ఉన్నాయి సార్ మొత్తం. ఓకే, చుట్టూ హౌసెస్ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా సేఫ్టీగా మన ఇంటి దగ్గర ఆడుకోవాలని అనుకుంటాం, ప్రిన్సెస్ లోపల ఆడుకోవాలనుకుంటాం. కాబట్టి ఇక్కడ దగ్గరలోనే పార్క్ ఉంది. అలాగే పెద్దలు ఎవరైనా ఉన్నారు సాయంత్రం టైంలో అలా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని సీనియర్ సిటిజన్స్ మాట్లాడుకోవచ్చు. లేదు లేడీస్ ఉన్నారు వాళ్ళు కూడా హ్యాపీగా, అంటే లోపలంతా కూడా కట్టేస్తున్నారు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మొత్తం కూడా చుట్టూ కట్టేస్తున్నారు, గోడలు కట్టేస్తున్నారు. కాబట్టి సో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. హ్యాపీగా లోపలే ఇక్కడే ఆడుకుంటూ ఇక్కడే పాడుకుంటూ గడిపేవచ్చు హ్యాపీగా. అవును సార్, మొత్తం ఇక్కడ అది ఒక అడ్వాంటేజ్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ అవుతుంది సార్ ఇది. సో మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి సేఫ్టీకి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లకాయలు ప్లస్ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు సార్. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, నాయిసెస్ ఉండవు, డస్ట్ పొల్యూషన్ ఉండదు. సో ప్రశాంతమైన వాతావరణంలో ఉండొచ్చు సార్ ఇక్కడ. సో అదనమాట, మొత్తం కూడా చూస్తారు కదా. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది టౌన్ కూడా చాలా దగ్గర సార్. 5 kilometers హార్డ్లీ ముత్తుకూరు గేట్ దగ్గర నుంచి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముత్తుకూరు గేట్ దగ్గర నుంచి వేదాయపాలెం వెళ్ళాలంటే మినిమం 30 minutes పైన పడుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 10 minutes వచ్చేయచ్చు సార్ ఇక్కడికి. సో మనకి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేవు ఇప్పుడు. సో దానివల్ల మనకు జస్ట్ ఒక 10 minutes డ్రైవ్ సార్ మనకి ముత్తుకూరు గేట్ దగ్గర నుంచి మన హౌస్ దగ్గరికి 5 kilometers కేవలం. సో అదనమాట, సేఫ్టీ సెక్యూరిటీ ఉంది. సో మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. చిల్డ్రన్స్ కోసం ప్లే ఏరియా ఉంది. వృద్ధులు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, వాకింగ్ ట్రాక్ అట్లా చేసుకోవడానికి పార్క్ ఉంది దగ్గరలోనే. ఇల్లు చూస్తే అద్భుతంగా ఉంది, మంచి ఇంటీరియర్ ఉంది. ఇంకేం కావాలి, మెయిన్గా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. సో ఇదంతా కూడా ఎంప్లాయీస్కి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అపార్ట్మెంట్లో రెంట్లు కట్టుకుని అట్లా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చిన్నపాటి బడ్జెట్ పెట్టుకుంటే దాని తర్వాత మిగతాది ఈఎంఐల రూపంలో బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామని చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి సైట్ విజిట్ చేయండి, ఇక్కడికి రండి, ఈ డ్రీమ్ హౌస్ని విజిట్ చేయండి, మీ డ్రీమ్ హౌస్గా మార్చుకోండి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.